మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన మా జాయింట్ కలెక్టర్ సార్ గారికి, అలాగే నమస్కారం. పూజ్యులు పెద్దలు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, వై ఉమామహేశ్వరరావు తిరుపలయ్య, పట్టుకో శ్రీనివాస్ రెడ్డి గారు, నాగిరెడ్డి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం, మనకు ఉడమాల్పురం రెవెన్యూ గ్రామానికి తీసుకుంటే 737 మనకు సర్వే నెంబర్లు ఉన్నాయి. 3059 ఎకరాలు ఉంది. టోటల్ 700 సమస్య దాని పరిష్కారం చేయాలంటే ఇద్దరు పార్టీస్ ఉంటారు, ఒకరు వస్తారు ఒకరు రారు. అట్లాంటి సమస్య ఉన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, దానివల్ల టైం పడుతుంది. బట్ మేము ఉన్న అన్ని సమస్యలు రీసర్వే గురించి మిగతా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అన్ని రిజాల్వ్ చేపిస్తాం. చివరికి ఇప్పుడు ఈ రీసర్వే జరిగిన తర్వాత, రీసర్వే పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఆడియోగా చెప్పారు, ఇది బ్రిటిష్ టైంలో స్టార్ట్ అయింది, అప్పుడు జరిగింది, 100 సంవత్సరాల క్రితం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు చేసాము. సో దీన్ని మొత్తం క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే మీకే వెళ్తుంది. మీరు చేసే కోఆపరేషన్, మీ అందరికీ మీరందరూ నాకు పార్టిసిపేట్ చేశారు, మాకు సహకారం చేశారు, దానివల్ల చేసే రీసర్వే కంప్లీట్ అయింది. దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి వచ్చినట్టు మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిగిలితే వాళ్ళు రోడ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిపైన మనం మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి కదా. దాని ఆ 6 వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ ఉంది, 5 అడుగులు ఎంత ఉంది, 40 కూడా ఉంది. దానికి డబ్బులు ఇచ్చారు, దే ఆర్ ఆల్రెడీ పేడ్ మనీ. కాబట్టి వాళ్ళ ల్యాండ్ పోను మనకి ఏమిటో చూసి మీరు ఆ డ్రైనేజ్ ఏమైనా చేయాలి ఏర్పాటు చేయండి. ఎట్లా చేద్దాం. దాని గురించి ఆ డబ్బుల గురించి ఆలోచన లేదు. ఇందాక మాట్లాడాం, అది చూసి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు. మోస్ట్లీ మేమంటే ఆ వెంకటేశ్వరపురం ఊరు వస్తుంది, ఆడ కూడా అండర్ పాస్ అంటే ఆల్రెడీ అండర్ పాస్ ఈడబడేది ఆడబడింది కొద్ది పొరపాటున. ఆ మెడికల్ కాలేజ్ కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం వచ్చి నంద్యాల మున్సిపాలిటీలో కలిపేశాను. నంద్యాల మున్సిపాలిటీలో కలిపిన తర్వాత నేను చెప్పకూడదు నొప్పులు వచ్చేసాను. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు, మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ లేదు. మీకు ఇచ్చిన కౌన్సిలర్లు ఎవరు నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా అధికార పార్టీ ఉన్నారు, అనధికార పార్టీ ఉన్నారు, నాకైతే తెలియదు. వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత. సరే, అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు పరిస్థితులు మా దగ్గరకు వచ్చాయి. నేషనల్ హైవే రోడ్ ఉన్నారు, అది 6 వే కింద వాళ్ళు పెట్టుకుంటారు, అది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు 4 వే కాబట్టి అది ఇప్పుడు భవిష్యత్తులో సూరజ్ చాలా మా నెత్తి మీద పెట్టిపోయినారు. సమస్యలు చేయాల్సిన బాధ్యత ఇది కూడా. గతంలో మనం ఎన్నో సమస్యలు చేశాం. ఈరోజు మీ అందరి దయ వల్లనే, మీ గ్రామం నుంచి వచ్చిన స్థలం వల్లనే ఒక గ్రామం ఏర్పాటు పడింది. శ్రామికంగా కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆదుకోవాలని చెప్పి ఆ రోజు వెంకటరామరెడ్డి గారిని, వాళ్ళ గ్రామస్తులు చనిపోయారు. వెంకటనారాయణ చౌదరి గారు, పుల్లారెడ్డి మంచి స్నేహితుడు. పాపం వాళ్ళని చెప్పారు, ఈ గ్రామంలో శ్రామికులకి ఇవాళ వెంకటరామరెడ్డి, వెంకటనారాయణ చౌదరి వాళ్ళిద్దరు కలిసి, అప్పుడు సూర్యనారాయణ అని చెప్పి ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన మహానుభావుడు. పాపం ఆయన కూడా కూర్చొని వర్షం పడతా ఉన్నా కూడా వర్షాకాలం తప్పించుకొచ్చి అందరికి పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పట్టాలు వారికి ఇచ్చేసాం. పట్టాలు కూడా రిజిస్టర్ గవర్నమెంట్ ఇచ్చేసింది. గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన తర్వాత గవర్నమెంట్కి పవర్ ఉండదు, మీకు తెలుసు. ఇళ్ల స్థలాలకు ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు సొంతం అయిపోతాయి. అదే అక్కడ 22 ఏళ్ళు ఉండే ల్యాండ్ కూడా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు సొంతం అయిపోతాయి. మళ్ళీ వాళ్ళకి అది 30 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఉమానాగిరెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మేము 25 సంవత్సరాల పైన ఉన్నాం, మా ల్యాండ్ మాకు రిజిస్టర్ చేసి ఇచ్చేటంటే, అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ అంతా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇచ్చినాం. సరే, ఇప్పుడు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొట్లాడుకొని చేస్తున్నారు. పోయి పంచాయతీలో పోయి ఎక్కడెక్కడ పోయి పంచాయతీ చేసుకొని దాన్ని వాళ్ళకు కూడా మనకేం సంబంధం, అది వాళ్ళ వ్యక్తిగత ల్యాండ్. కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గర కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆర్డీ వారికి. వాళ్ళు అదే చెప్పారు, మాకేలాంటి సంబంధం లేదు, ఇది మేము ఎంక్వైరీ చేసాము, ఎంక్వైరీ చేసా ఈ సొంత స్థలం వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు అమ్ముకునే హక్కు ఉంది, మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసాం, అయిపోయింది, మా కర్తవ్యం, మా బాధ్యత అయిపోయింది. ఆ రోజు 95, 96లో
మీరు ఇచ్చిన ఆ ఊరు ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి ఈరోజు మళ్ళీ వెంకటేశ్వరపురం దగ్గరికి వచ్చింది. వెంకటేశ్వరపురం మైకులతో సమస్య నంద్యాలలో. నేను ఇప్పటి నుంచి కాదు, మైక్ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పట్టుకో.